సిట్ విచారణకు హరీష్ రావు హాజరు కాబోతున్నారు. నిన్న సాయంత్రం హరీష్ రావుకి నోటీస్ ఇచ్చారు సిట్ విచారణకు హాజరవ్వమని. సో ఆయన సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఒక న్యూస్ ఛానల్ ఎండీ ఇచ్చిన వాంగ్మూల ఆధారంగా సిట్ నోటీస్ జారీ చేసింది. బీఆర్ఎస్ వాళ్ళేమో ఆబ్వియస్లీ ఇది కక్షపూరితంగా చేశారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు అంటే 2 దఫాలుగా ఏమీ లేదు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు పాత్ర ఉంది అంటానికి ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు కొట్టేశారు. ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళందరూ చెప్తున్నట్టు సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది. ఎందుకు కొట్టేసిందంటే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశాడు అంటానికి ఆధారాలు లేవు అని కొట్టేసింది. ఓకే, అంతేగాని ఆయన క్లీన్ చిట్ ఇవ్వలేదు ఆయనకేమి. ఓకే, ఇక్కడ థింగ్ ఏంటంటే ఎవరిది ఫెయిల్యూర్ దీంట్లో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ది ఫెయిల్యూర్. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదా అంటే జరిగింది, 100కి 1000% ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మరి ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిన అంశాలని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేకపోతుంది ఇప్పుడు గవర్నమెంట్, పూర్తి ఆధారాలతో నిరూపించలేకపోతుంది ఇప్పుడు గవర్నమెంట్. అందుకే కోర్టు కొట్టేస్తుంది. ఇప్పుడు కోర్టులు ఎలా పనిచేస్తాయి, వాళ్ళకి పూర్తిగా ఆధారాలు కావాలి, సాక్ష్యాలు కావాలి. ఎమోషన్స్ తోటో మిగతా వాటితో కోర్టులు పనిచేయవు కదా, వాళ్ళకి రూల్స్ అవి. సో మీరేం చేయలేకపోయారు, ఆ సాక్ష్యాలని సబ్మిట్ చేయటంలో మీరు ఫెయిల్ అవుతా వచ్చారు. ఇప్పుడు మరోసారి సిట్ విచారణకు పిలిచినా మరోసారి మీరు దీన్ని కోర్టుకు పెట్టినా మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా దీన్ని ప్రూవ్ చేయలేరు. అసలు దీంట్లో చాలా రోజుల నుంచి నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్లో కీలక ముద్దాయిలుగా మనకి ప్రభాకర్ రావును కేటీఆర్ చెప్తూ ఉండేవాళ్ళు. కానీ అనూహ్యంగా పదే దీనికి హరీష్ రావు ఎందుకు ఇదవుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు దీన్ని రాజకీయంగా మంచిగా మలుచుకుంటారు హ్యాపీగా. ఇప్పుడు ఇవాళ ఆయన పిలిచారు, మీరు ఈయన ఏం చేస్తాడు, డైరెక్ట్గా సిట్ విచారణకు పోడు, పార్టీ ఆఫీస్కి వెళ్తాడు. ఈ పార్టీకి వెళ్ళి ఉంటాడు ఈయన పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక స్పీచ్ దంచుతారు. ఈయన మన కేటీఆర్ కలిసి ఓ కత్తిలాంటి స్పీచ్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కావాలని కుట్రపూరితంగా మమ్మల్ని వేధిస్తుంది అని చెప్పి ఒక స్పీచ్ ఇస్తారు. అక్కడి నుంచి ఏం చేస్తారు, అక్కడి నుంచి ఒక ర్యాలీగా అక్కడికి వెళ్తారు. ఆ ర్యాలీగా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గ్యాప్లో ఏం జరుగుద్ది, ఒక ర్యాలీ జరుగుద్ది. ఈ ర్యాలీ మొత్తం కొంత హైప్ క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు, అంతే కదా, ఒక మంచి హైప్ క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఇదంతా కూడా ప్రత్యర్థుల చేతికి మీరు అస్త్రాలు అప్పగిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు మరి ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతా ఉందో లేదో, ప్రత్యర్థుల చేతిలో మీరు అస్త్రాలు పెడుతున్నారు తీసుకెళ్ళి డైరెక్ట్గా. మొన్నేమో సిపిఐ సభలో కూర్చొని మీరు కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రిగా ఉండి మీరు టీడీపీ నాయకులకు పిలిపిస్తారు బీఆర్ఎస్ దిమ్మెలో భూస్థాపితం చేయండి అని. కాంగ్రెస్ నాయకులకే పిలిపివచ్చుగా, మీరు ఇంకా టీడీపీలో ఉన్నా అనుకుంటున్నారా? దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. ఆల్రెడీ రాష్ట్రంలో ఇప్పటికే పెద్ద గొడవలు అవుతూ ఉన్నాయి. ఐపీఎస్లా సంబంధించిన విషయం కావచ్చు, టీవీ జర్నలిస్టులు అరెస్ట్ చేసిన విషయం కావచ్చు, ఎన్టీవీకి ఏబిఎన్కి నడుస్తున్న గొడవ కావచ్చు, బట్టి విక్రమార్కకి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మీకు నడుస్తున్న పంచాయతీలు కావచ్చు, వీటన్నిటి గురించి ఇప్పటికే రాష్ట్రంలో ఒక రచ్చ జరుగుతూ ఉంది. మీరు ఈ మొత్తం వ్యవహారాన్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో అస్త్రంగా పెట్టారు. టీడీపీ నాయకులకు పిలిపించారు బీఆర్ఎస్ దిమ్మెలు కోల్చమని. ఇవాళేమో మళ్ళీ ఈయన సిట్ విచారణకి పిలుస్తున్నారు. ఉపయోగం లేని వాటి వల్ల, ఇప్పుడు ఏ మాత్రం యూజ్ లేని వాటి వల్ల మీరు చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రత్యర్థుల చేతిలో మీరు అస్త్రాలు పెడుతున్నారు. పైపెచ్చి 14 రోజులు మీరు రాష్ట్రంలో ఉండరు. ఈ 14 రోజులు ఏం జరుగుతుందో ఏంటో అన్నట్టుగా ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. రైట్, ఒకసారి చూద్దాం హరీష్ రావుకి ఎటువంటి నోటీస్ ఇచ్చారో. నోటీస్ కూడా ఉంది కదా ఇక్కడ, నిన్న చూసాను నేను. ఇదే నోటీస్, హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జూబ్లీ హిల్స్ డివిజన్ పి వెంకటగిరి గారు ఇచ్చారు ఇది టు శ్రీ హరీష్ రావు గారు, ఎక్స్ మినిస్టర్, ఎమ్మెల్యే సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. సో సబ్జెక్ట్ ఫర్ అపియరెన్స్ బిఫోర్ ద అన్రిజైన్డ్ ఫర్ ఎగ్జామినేషన్ ఇన్ కనెక్షన్ విత్ ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో ఇది లెటర్ విత్ రిఫరెన్స్ టు ద అబోవ్ సైటెడ్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఆన్ 10/3/2024 a case in crime number 243/2024 under section 166, 409, 427, 201, 120B
read with 34 IPC and Section 3 of PDPP Act 1984, Section 65, 66, 66, F1, B2 and 70 of Information Technology Act of PS Panjagutta, Hyderabad has been registered and it is under further investigation. The investigation made in the case, it is revealed that you are acquainted with the few facts or circumstances of this case. Hence, you are requested to appear in the person before undesigned for examination for the purpose of further investigation upon receipt of the notice on 21/2026 at 11 hours. అంటే మార్నింగ్ 11కి జూబ్లీ హిల్స్ ఏసీపీ ఆఫీస్కి రమ్మని నోటీస్ ఇచ్చారు. సో ఇక్కడ 11 గంటలకు రమ్మన్నారు. ఇప్పుడు 9 గంటలకి పార్టీ ఆఫీస్కి వస్తారంటే హరీష్ రావు గారు 9 గంటలకి పార్టీ ఆఫీస్కి వచ్చి అక్కడ ఏం చేయాలి ఏంటి అని వీళ్ళందరూ డిసైడ్ చేసుకొని అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ నుంచి ర్యాలీగా 11 గంటలకి జూబ్లీ హిల్స్ ఏసీపీ ఆఫీస్కి వెళ్తారు వీళ్ళందరూ కలిసి. సో ఇది మీరు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన నోటీస్ అనమాట. సో వీళ్ళందరూ ఏమంటారంటే ఇదిగో మరో డైవర్షన్ అటెన్షన్ గేమ్ స్టార్ట్ చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం నైనీ బ్లాక్ కోల్ స్కామ్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరిన మాజీ మంత్రి హరీష్ రావు సాయంత్రానికి హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే నోటీసులు అటెన్షన్ డైవర్షన్ స్టార్ట్ చేసిన రేవంత్ రెడ్డి. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ నైనీ బ్లాక్ని మొత్తం టెండర్లు రద్దు చేశారు కదా, ఆ అంశం గురించి సిబిఐ విచారణ చేయించండి అని హరీష్ రావు గారు మాట్లాడారు. అందువలనే హరీష్ రావుని ఇబ్బంది పెడతానికి భయపెడతానికో ఈ సిట్ నోటీస్ జారీ చేయించాడు ముఖ్యమంత్రి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. సో హరీష్ రావుకి నోటీస్ ఇదే తొలిసారి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీస్ జారీ చేసింది. మంగళవారమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయ విచారణకు హాజరు కావాలని సోమవారం రాత్రి సిఆర్పిసి సెక్షన్ 160 కింద నోటీస్ ఇచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు అధికారులు ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. సో ఈ సెక్షన్లు ఇప్పుడు చూసాం కదా మొత్తం. సో విచారణలో భాగంగా ఈ నోటీసులు జారీ చేసి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని వాస్తవాలు ఘటనలపై మీకు అవగాహన ఉందని దానిపై విచారించాల్సి ఉందని మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. నిజానికి హరీష్ రావు తన సొంత నియోజకవర్గం సిద్దిపేట పర్యటనలో ఉండగా నార్సింగ్లో ఆయన నివాసానికి అధికారులు చేరుకున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఎవరూ లేరు. దాంతో నోటీస్ కాపీని సిబ్బందికి అందజేశారు. అయితే రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారిగా బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీస్ జారీ చేయటం, ఇప్పుడు ఏకంగా ఆయన్ని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్ధం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రస్తుత మాజీ అధికారులు రాజకీయ నాయకులను విచారించిన సిట్ విచారణలో లభించిన సమాచారం ఆధారంగా హరీష్ రావును విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్ధమైంది. నిజానికి సిట్ నుంచి తనకు నోటీసులు అందుతాయని హరీష్ రావు గతంలో ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల ముందు ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కి నోటీసులు జారీ చేశారని, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తనకు ఇస్తారని ముందుగానే అంచనా వేశామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవసరాన్ని బట్టి అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని హరీష్ రావు గతంలో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక పలువురు అధికారులు నాయకులను విచారించిన తర్వాత దర్యాప్తులో భాగంగా హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ముందు నుంచి కేసీఆర్ పేరు వినిపిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆయనకు కూడా నోటీసులు జారీ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలని అధికార వర్గాలు చెబుతున్నాయి. బహుశా అది చేయరేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే హరీష్ రావుని పిలిచారు, కేటీఆర్ని పిలిచారంటే ఒక ఎత్తు, కానీ కేసీఆర్ని పిలిస్తే మాత్రం తీవ్రమైన భావోద్వేగానికి సంబంధించిన అంశం. ఎందుకంటే కేసీఆర్ని చాలామంది ప్రజలు రకరకాలుగా అంశాలుగా ఓన్ చేసుకొని ఉంటారు. కాబట్టి కేవలం కేసులు పెట్టు, ఎందుకంటే మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఉన్నాయో లేదో మరి మాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే మీరు చెప్పిన ఒక్క కేసులో కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అన్ని కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఊరికే విచారణకని పిలిచి టైంపాస్ చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి గట్టిగా. ఆ అంశం మీరు పట్టించుకోలేకపోతున్నారు. సో వీళ్ళు ఏమంటున్నారు చూడండి, కేటీఆర్ గారు ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు కొట్టేసిన కేసుతో మళ్ళీ డ్రామా, హరీష్ రావుపై రాజకీయ కక్ష సాధింపు, బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్ళిందుకే అని చెప్పి కేటీఆర్ గారు అంటున్నారు. ఇప్పుడు సహజంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఇలానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ బొగ్గు కుంభకోణం గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. అలాంటి చర్చ ఉన్నప్పుడు మీరు ఇలా చేస్తే మరి అంతే కదా అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని కేటీఆర్ పేర్కొన్నారు. మళ్ళీ ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీస్ ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారుతుందో అర్థమవుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సుజన్ రెడ్డికి అడ్డగోలుగా జరిగిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని తాము సాక్ష్యాధారాలు సహా బయటపెట్టామని, ఈ స్కామ్ నుంచి తప్పించుకోవడానికి హరీష్ రావుకు నోటీసులు పంపించని ఆరోపించారు.
ఇది రేవంత్ రెడ్డి మార్క్ డైవర్షన్ పాలిటిక్స్ అని ఎద్దేవా చేశారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వేటాడటం ఆపేది లేదని, కుంభకోణాలను బయట పెడుతూనే ఉంటామని ఈయన స్పష్టం చేశారు. సో ఇప్పుడు ప్రజలందరూ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉంది కదా, మీరు ఈ బొగ్గు 9 స్కామ్ గురించి, తర్వాత మీ మంత్రుల గొడవ గురించి, మీరు నిన్న టీడీపీ వాళ్ళు చేసిన అంశాల గురించి, వీటి గురించి రకరకాల అంశాలు వినపడుతున్నాయి కదా. సో వాటన్నిటిని డైవర్ట్ చేయడానికే మీరు ఇలా చేశారు అనేది ప్రతిపక్షాలు సహజంగా ఆరోపిస్తాయి. ఇప్పుడు గతంలో ఈ అంశం పైన 2-3 సార్లు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈరోజు మళ్ళీ మీరు సిట్ విచారణకు పిలుస్తుంది హరీష్ రావు అని ఫస్ట్ టైం. వాళ్ళు ముందు నుంచి చెప్తా ఉన్నారు, సిట్ నన్ను పిలిచింది గ్యారంటీగా, ఇవాళ రేపట్లో సిట్ నన్ను విచారణకు పిలిచే అవకాశం ఉందని ముందు నుంచి చెప్తానే ఉన్నాను. దానికి తగ్గట్టు మీరు పిలుస్తున్నారు అంటే ముందుగానే విషయాలన్నీ లీక్ అవుతున్నాయా, లేకపోతే మీ ఐడియా, మీరు చేసే ఐడియాలు, మీరు చేసే స్కెచ్లు లీక్ అవుతున్నాయా? ఎలా ముందుగా చెప్తున్నారు? ఇవాళ విచారణ చేస్తారు, సిఆర్పిసి 160 ప్రకారం మీరు నోటీస్ ఇచ్చారు, విచారణ జరుపుతారు. విచారణ అయిపోయిన తర్వాత ఏముంటుంది? ఎందుకంటే మీరు అన్ని కేసులు అరెస్టులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పారు. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. ఇంతవరకు ఒక కేసులో కూడా మీరు పూర్తి ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోయారు. ఒక కేసులో కూడా మీరు వీళ్ళెవరిని అదుపులోకి తీసుకోలేకపోయారు. మరి ఇప్పుడు దీంట్లో ఏమన్నా యాక్షన్ ఉంటుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ప్రజలందరిలో కూడా.